గలుగుతారు. ఈరోజు మేము చేసే పరిచర్యలో కూడా 20 మంది 30 మంది కంటే ఎక్కువ మంది లేరండి. కానీ ఆ 20 మందిని 30 మందిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. 20 మంది 30 మందిలో ఒకటి మైండ్ మరొక మైండ్కి ఉండదు. ఒకరి మనసు మరొకరి మనసులాగా ఉండదు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఒకడు కోప్పడేవాడు ఉంటాడు, ఒకడు ఎదురు తిరిగేవాడు ఉంటాడు, ఒకడు మాట విననివాడు ఉంటాడు, ఒకడు సోమరతనం కలిగిన విశ్వాసం ఉంటారు, ఒకరు క్రమంగా రాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చక్కదిద్దుకోవటానికి కష్టతరమైనదేనండి సేవ సులభమని అనుకుంటుంటారు. పరిచర్య చాలా ఈజీ జాబ్ అంటుంటారు. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు పిలుపునందుకొని ప్రభు పిలుపుని బట్టి సమస్తాన్ని సమర్పించుకొని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమీ చేయకుండా దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, సంఘమే సర్వం సమస్తం అని ప్రభు పిలుపును బట్టి ప్రభు పిలుపుకు లోబడి సమర్పణతో సేవా పరిచర్యకు వచ్చి సేవ చేసే సేవకులకి ఆ సేవ కఠినమైందే.